నమస్కారం ఫ్రెండ్స్, నా ఇన్స్టాగ్రామ్ పేజ్కు మరియు యూట్యూబ్ ఛానల్కు సుస్వాగతం. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే డంకీ సినిమా రివ్యూ గురించి. డంకీ ఎలాగుందంటే చా ఇది ఇక్కడ పంజాబ్లో ఒక నలుగురు ఉంటారనమాట. వాళ్ళ నలుగురి దగ్గర డబ్బులు ఉండదు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు. సో వాళ్ళు ఎలాగైనా సరే మేము లండన్ వెళ్ళాలి అని అనుకుంటారు. సో ఆ టైంలో వాళ్ళకి ఏం తోచేది ఎలాగ వెళ్ళాలి అని. అదే టైంలో కరెక్ట్గా షారుఖ్ ఖాన్ ఒక సైనికుడు అనమాట. అప్పుడు ఆ ఊరికి వస్తాడనమాట. వచ్చేసి వీళ్ళు నలుగురిని నేను పిలుచుకొని వెళ్తాను, నాకు తెలిసిన ఇల్లీగల్ వేలో నేను పిలుచుకొని వెళ్తాను అని చెప్తాడు. సో షారుఖ్ ఖాన్ ఏం చేస్తాడు, ఇల్లీగల్ వేలో పిలుచుకొని వెళ్తుంటాడు. వెళ్ళే టైంలో వీళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు బార్డర్లో వెళ్తారు కాబట్టి కొంచెం చాలా ఇబ్బందులు అనేది వస్తాయన్నమాట. ఎందుకంటే బార్డర్లో వీళ్ళు చూసినట్టే గన్స్ షూట్ చేయడము ఇవన్నీ చేస్తుంటారు. సో వీళ్ళు దాన్ని కూడా క్రాస్ చేసేసి చాలా కష్టపడి లండన్కి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత లండన్లో మళ్ళీ చేరుకున్న తర్వాత ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఏ రకంగా ఇబ్బంది ఫేస్ చేస్తారనేది ఈ సినిమాలో చూపించినారు. ఆ తర్వాత వాళ్ళు లండన్కి వెళ్ళాక మరీ ఎందుకు ఇండియాకి రావాలి అనుకుంటారు అనే దాని గురించి కూడా ఇక్కడ చెప్పినారనమాట. టోటల్గా అయితే సినిమా బాగానే ఉంది. సో అన్నెసరీ నెగిటివ్ రివ్యూస్ ఏమి చెప్పకండి. సో సినిమా ఈజ్ వెరీ గుడ్. నేనైతే చూసాను, సినిమాలో ఎలాంటి వల్గారిటీ అనేది లేదనమాట. షారుఖ్ ఖాన్ యాక్టింగ్ అనేది చాలా ప్లస్ పాయింట్. ప్లస్ టాప్సిప్ అనే యాక్టింగ్ కూడా బాగానే ఉంది. మళ్ళీ ఇంకా చెప్పతో వెళ్తే విక్కీ కౌశల్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అలాగే ప్రీతం మ్యూజిక్ చాలా బాగుంది. ఎమోషన్స్తో వచ్చే మ్యూజిక్ కూడా మీకు హృదయాన్ని హత్తుకుంటుంది. సో కంపేర్డ్ మీకు ఎలాగే ఈ 3 ఇడియట్స్, లగేరావు మునాబావిలో ఒక ఎమోషన్స్ వచ్చినాయి కదా, అలాగే ఈ మూవీలో కూడా మీరు ఎమోషన్స్ అయితే మీరు చూడగలరు. ఎందుకంటే రాజ్ కుమార్ హిరానీ మూవీలో ముఖ్యంగా ఎమోషన్స్ పైన ఆయన కాన్సన్ట్రేట్ చేస్తారు. సో రాజ్ కుమార్ హిరానీ ఎమోషన్స్తో చాలామంది ప్రేక్షకుని ఆకట్టుకున్నారు. సో చెప్పాలంటే మూవీ చాలా ఓవరాల్గా చెప్పాలంటే సూపర్ హిట్ అబ్బా. నాకైతే బ్లాక్ బస్టర్. మీకు ఎలా నచ్చింది అనేది కామెంట్లో మీరు చెప్పండి. ఇట్లు మీ హరీష్. థ్యాంక్ యూ.